3 లక్షల కోసం నన్ను వంటవాణ్ణి చేసేసారయ్యా. నమస్తే గురు. నమస్తే గురు. ఈయన పేరు త్రాస్మణి. వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు. కుర్రోడు ఎవరైతే మన తెలుగుడే. అన్నా రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా. ములక్కడ సాంబార్ ఎట్టి. అయ్యయ్యో, అప్పుడే ఎనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు. బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది, అప్పుడు మనకే ప్రాబ్లం. వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. మరి ముద్దపప్పు చేసి పెట్టి. కరెక్టే, కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు. ఏటి బాబు, మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మన వంట చెయ్యమన్నా. ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు. అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను, కాపాడుతున్నాడు. అన్న ఇవాళ చేపలుసు రెడీయా? అది రెడీ. కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను, కానీ 3 కోతలు రాగానే దించేయాలా, లేకపోతే చేపలు గుజ్జైపోతాయి. సరే అన్న, ఒక నిమిషం, ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఫోటో కుక్కర్ ఉంచండి. స్మైల్ ప్లీజ్. కొంచెం పైకి, కుక్కర్ పైకి. మీరే ఒక వేస్ట్ కుక్కరు. అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా, అదే అన్నాను. ఓ ఆ విషయమా? అది నా మీద ఉన్న ప్రేమతో కాదు, ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు. మీ జీతం ఎంత? 350 రూపాయలు నెలకి. 6 సంవత్సరాలు పనిచేశాను. 16,500 కోసాను. అదే 25,200 కదూ? కరెక్టే. ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు, అందుకు 5,000 ఎరకు కోసేశారు. నువ్వు కుక్కని పిలుస్తావు ఎందుకు? పద. ఎలక చచ్చింది కంపు కొడుతుందంటరా? నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు? ఇలా చూడు, ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి. నువ్వెందుకు పనికిరావురా? రేయ్, నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పమంటావా? ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే, సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా. నేను అలాగే ఆలోచించట్లేదు. ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా? లేదండి, రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి. ఆ 3వ బిల్డింగ్ లో పాచిపళ్ళ కౌన్సిలర్ ఉంటాడు. ఆ వదిలేసిన కేసు, ఉంచుకున్న కేసు, లేచిపోయింది రంకు కేసు, అటువంటి వాడే చూసుకుంటాడు. 4,000 కనుక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు. ఏమంటావు? అయ్యో అదేం వద్దండి, రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి. రేయ్, చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా? రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా? వెళ్ళి మీట్ అవరా. రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు. అంత మంచివారా? రే, ఆడేమన్నా నీ గురక అనుకున్నావా? వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు. ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా? గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా. నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు, వాళ్ళు నన్ను నరికేస్తారు. ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు. వద్దురా బాబు, బయలుదేరరా. నా మాట తాగేసేది అంటే కొంచెం. వెరీ గుడ్, సూపర్. ఇది మీ తుపాకే. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్. లోపలికి వచ్చావు సార్. మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరూ లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకుని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిస్ ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోను తెలుగులోను పోస్టర్లు అతికించేవారు. సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపు పొద్దున ఆఫీస్కి రా. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుందేంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్ లో. రమణ ఏమన్నా గోళికాయ పాకెట్ లో జాకెట్ లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి ఏంట్రా ఇది? రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు. అది సరే, దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆలోచిస్తే వెళ్ళొచ్చుగా సార్. పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరలుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా
ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడ నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి. నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేసాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు. తనొచ్చాకే నా జీవితం అందంగా మారింది. తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు. కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా? మైక్ ఏంటి మైక్, మీరు హనుమంతులు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా, రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైక్, నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. All the best, Anjana. Bye, Manju. Thank you. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ అందరూ వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. సారీ చూడలేదు, తెలియక గుద్దేశాను. సారీ. ఆగు. ఇడియట్, కళ్ళు కనిపించట్లా? దిస్ ఇస్ రిడిక్యులస్. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? వాట్? బొమ్మ ఎలా? దిస్ ఇస్ అ మోడల్ హౌస్. మినియేచర్ అంటే ఏంటో తెలీదా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో, ఊరుకోండి. అయ్యో, నా పరువు పోతుందండి. చూడండి, ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. పికప్ 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 యు బాగా తీరరే. చెప్పు మంజు. లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8x6 డబుల్ డోర్. ఓకే, వచ్చేసాను. కరెక్ట్ టైం వచ్చావు. టైం చూసారా? సూపరా? ఎలా ఉంది? అయ్యో, కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అయ్యో, కిచెన్ మారిపోయిందండి. అయ్యో, అన్ని తప్పు తప్పుగా
నో దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదంతా నివ్వలే. టంగా దొరికిపోయానే. కొంచెం గుర్తించు, మోడల్ హౌస్ ఏదో అడ్జస్ట్ అతికి తీసుకొచ్చానండి. చూపిస్తే నన్ను డెఫినెట్గా సెలెక్ట్ చేయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు. మీరు రండి చెప్తాను. హెవీ వెయిట్ కేటగిరీ అర్జున్ అండ్ షా. ఎంత పనిచేసావు బాగా. వాట్ ఈస్ దిస్? కార్ పార్కింగ్, కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో. ఎనీ కన్ఫ్యూషన్? ఎస్ కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్ సార్. వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్? దొండపర్తి. దొండపర్తిలో ఎక్కడ సార్? మహావీర్ నగర్. అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం. సార్ ఆ ఏరియాలో వర్షం పడితే 7 అడుగుల దాకా నీళ్లు వస్తాయి. ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్లకు వెళ్లాల్సిందే, లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో. యూనో శోభన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు. కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు. దిస్ ఇస్ శోభన్ బాబు స్టైల్. సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్? ఫస్ట్ ఫ్లోర్ లో. అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే 5 నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు, డిజైన్ మారుస్తున్నారు, సైజ్ మారుస్తున్నారు. జీవితాంతం ఉండబోయే ఇల్లు. మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా. అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం. 7, 8, 9, 10. గురు నేను ఎందుకు? హే, నీ ఐడియా వర్కౌట్ అయింది. రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ లేదో తిట్టేశాను, మర్చిపోండి. ఐఎమ్ సారీ. ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్. కంగ్రాట్స్ చెప్పరా? కంగ్రాట్స్. నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల. దానికి సెలక్షన్స్ ఇవాళే జరిగాయి. అక్కడికి వెళ్లే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియ గుద్దేశాను. సెలక్షన్స్ అయిపోయాయట. నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోంచి తీసేశారు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక సారీలు ఎందుకు, అంతా అయిపోయింది. నో, అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. రా వెళ్దాం. సెలక్షన్ ఓవర్, ఛాన్సే లేదు. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది, కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను. అట్లీస్ట్ లెట్స్ ట్రై. నా కోసం రా. గురు సారీ. మాట్లాడకరా. ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా? ఇక జన్మలో మళ్ళీ దొరకదు. సార్, అర్జున్ మీద తప్పే లేదు. ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం. సరే, అవన్నీ వదిలేయండి. ఇప్పుడు అర్జున్ కి ఛాన్స్ ఉందా లేదా? సెలక్షన్ కమిటీలో మొత్తం 4, 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు. ఈయన పెద్ద మినిస్టర్. ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా? ఇదేమన్నా స్కూలా? లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి. నందిని మేడం ఎక్కడున్నారు? ఆఫీస్ లో ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడాను, కుదరదని చెప్పారు. హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీసులో కలవమని. ఓకే మేడం. హాయ్ మేడం, ఐఎమ్ అంజనా. ఈసారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం. నీకేం కావాలి? సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది. అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాంగా. ఇప్పుడు వచ్చారు మేడం. సెలెక్ట్ చేసిన లిస్ట్ ని నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను. మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి. తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు. జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి, అదే రూల్. ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచుంటారా? రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి, అదే రూల్. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే. ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి. అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్. నేను మీ కూతుర్నైతే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున్ అంబిషన్ స్పాయిల్ అవ్వకూడదు. జీవితాంతో ఫీల్ అవుతాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. ముందులే చూడు, నీకు చెప్పకూడదు కానీ ఇంత బతిమాలుతున్నావు అని చెప్తున్నాను. అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను. ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ ప్రయత్నించు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ చైల్డ్? నీకోసం కాళ్ళ మీద పడి బతిలాడుతోంది. ఎవరు అమ్మాయి?